సుమలత ఇంటికి వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు సుమలతతో ఇలా అంటూ ఉంటారు. అక్కడే పల్లవి, చరణ్, చంటి, అక్షిత, భువన, బామ్మ అందరూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరు ఆడవాళ్ళు ఇలా అంటూ ఉంటారు. మీ కాబోయే కోడలు ఇలా స్టేజ్ మీదకెక్కి అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళు పాటలు పాడమంటే పాడుతూ ఉంటే ఇదంతా వినడానికి, చూడ్డానికి బాగలేదన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇక ఇదంతా విన్న సుమలతకి ఒక మంచి ఐడియా వస్తుంది. ఇదే అదునుగా తీసుకొని పల్లవిని కాంపిటీషన్‌కి వెళ్ళొద్దు అని చెప్తే ఇక అది కాంపిటీషన్‌కి వెళ్ళలేదనుకో నా కొడుకుతో పెళ్లి చేసుకోవడానికి ఇక అర్హత ఉండదు కదా! ఎటు అక్షతతో పోటీ పెట్టుకుంది గదా! నేను ఒకవేళ ఓడిపోతే చరణ్‌ని వదులుకుంటానని. సో, ఆ విధంగా దీన్ని లాక్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సుమలత. ఇక వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి పిలుపులు అయిపోగానే అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇకప్పుడు సుమలత అంటుంది, "నువ్వు ఈ కాంపిటీషన్‌కి వెళ్ళడానికి వీల్లేదు పల్లవి" అనగానే, "అదేంటండి వచ్చిన వాళ్ళ మాటలు అవి పట్టుకొని మీరు నన్ను కాంపిటీషన్‌కి వెళ్ళొద్దు అనడం కరెక్ట్ కాదు" అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. వాళ్ళు అన్నారు మొహం మీద. కొంతమంది తెలియకుండా అంటారు, తెలిసి అంటారు. నాకైతే ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. నాకు కాబోయే కోడలు ఇలా కాంపిటీషన్ అని చెప్పి ఆ స్టేజ్, ఈ స్టేజ్ ఎక్కి పాటలు పాడడం నాకైతే నచ్చలేదు, ఇష్టం లేదు. నువ్వు కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి అలా చెప్తూ ఉంటే సుమలత ఒక్కసారిగా చరణ్ కూడా షాక్ అయిపోతాడు. ఇక బామ్మ, చంటి కూడా షాకింగ్‌గా ఇదేంటి ఇలా మాట్లాడుతుందని చూస్తూ ఉంటారనమాట. ఇక భువనకి, అక్షితకి అర్థమైపోతుందనమాట సుమలత ప్లాన్. ఇక సుమలత చెప్తుంది, "చూడు పల్లవి, నువ్వు నా కొడుకుని కోరుకుంటున్నావు. అతనితో జీవితం కోరుకుంటున్నావు. తనతో పెళ్లి కోరుకుంటున్నావు. నువ్వు నా ఇంటి కోడలుగా రావాలంటే నేను పెట్టే కండిషన్ ఇదే. నువ్వు గనక నా ఇంటి కోడలు అవ్వాలనుకుంటే ఈ కాంపిటీషన్‌లో నువ్వు పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. లేదు, కాదు, కూడదు, నాకు పాటే ఇంపార్టెంట్ అనుకుంటావా చరణ్‌ని వదిలేసుకో. ఈ పెళ్లి కళ్ళలాగే మిగిలిపోతుంది. నేను నీకు కాబోయే అత్తగారిలా నీకు వార్నింగ్ చేస్తున్నాను. నువ్వు గనక ఈ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేశావంటే ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలో జరగదు. ఆ తర్వాత నీ ఇష్టం" అని చెప్పి అలా చెప్పేస్తుంది తన కండిషన్ సుమలత. ఇక చరణ్ కూడా ఇదేంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక మరి పల్లవి ఏం చేయబోతుంది? మరి పల్లవి ఇన్‌కేస్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయలేదు అంటే చరణ్ అయితే మిస్ చేసుకోవాల్సొస్తుంది. ఆల్రెడీ తను మాటిచ్చిన ప్రకారంగా అటు భువన అక్షితతో ఛాలెంజ్ చేస్తుంది కదా! కాంపిటీషన్‌లో ఓడిపోతే అన్నట్టు. ఇక తను కాంపిటీషన్‌కి పార్టిసిపేట్ అవ్వలేదంటే ఓడిపోయినట్టే లెక్కవుతుంది. చరణ్‌ని వదిలేసుకోవాల్సొస్తుంది. మరి ఏ విధంగా చరణ్‌ని తను పెళ్లి చేసుకోబోతుంది? ఎలా మరి సుమలతని ఒప్పించి కాంపిటీషన్‌కి వెళ్ళబోతుంది? ఏంటి? ఎలా? అనేది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుస్తుంది. ప్రోమో అయితే ఇదే అండి. మరి చూద్దాం మరి కమింగ్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్‌ని కూడా కామెంట్ బాక్స్‌లో పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్.